హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు మన హృదయాలలో జీవిస్తున్నాడు గనక ఎప్పుడు సంతోషంగా ఉండాలా, ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఈరోజు యొక్క అంశము, దేవుడు ఎందుకు మరి పాపులను పిలువవచ్చాను అంటే మనని ఎందుకు పిలువవచ్చాను అని అనుకోవచ్చు కదా. మనం ఎవరము? పాపులమే. హల్లెలూయా. మన నోట్లో నుంచి తప్పులే కానీ కదా, ఎవ్వరూ పరిశుద్ధులు కాదు ఈ లోకంలో. హల్లెలూయా. వీఆర్ ఆల్ సిన్నర్స్. అందుకే దేవుడు యొక్క బల్లను ప్రతి ఒక్క ఆదివారం విరవబడుతుంది. హల్లెలూయా. మరి ఎందుకు విరవబడుతుంది? మన యొక్క వారమంతా చేసిన ప్రతి ఒక్క పాపాలు ఆయన సన్నిధానంకి వచ్చి మనం ఏం చేస్తున్నాం? ఒప్పుకుంటున్నాం కదండి. ఒప్పుకొని మన తప్పిదాలు క్షమించబడి మరి ఆయన యొక్క బల్లలో ఆ యొక్క శరీర రక్తంలో పాల్పొందుతున్నాం. మరి యవనస్తులుగా మనం ఉంటున్నాం. దేవుడి యొక్క మంచి వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనను ఎందుకు పిలువవచ్చాను? అందరం ఒకసారి చెప్దామా? దేవుడు మనలను ఎందుకు పిలువవచ్చాను? కొన్ని వాక్యాలను మనం చూసుకుందాం. మొదటిగా ఆయన రక్షణ అనుగ్రహించడానికి వచ్చాడు. హల్లెలూయా. అనగా పాపంలో నుండి విడిపింపడానికి వచ్చాడు. మొదటిగా ఏంటండి? రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. అంటే రక్షణ ఎందుకు ఇస్తున్నాడు? మనం పాపం చేస్తున్నాం కనుక ఆ పాపంలో నుంచి మనము విడుదల పొందనికి. హల్లెలూయా. మరి పౌలు భక్తుడు చక్కగా రాశాడు. 2 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుతారా? మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. హల్లెలూయా. ఆయన మనల్ని ఏం చేశాడంట? పరిశుద్ధ పిలుపుతో రక్షణను అనుగ్రహించాడు. ఇలా పాపాలు చేసేవారిని, పాపాలు చాలా మంది లోకంలో చాలా పాపం ఎక్కువైపోతోంది. యేసుక్రీస్తు ప్రభులో రాకడ ఎప్పుడు వస్తుందో మనకైతే తెలియదు. హల్లెలూయా. ఆర్ వి స్ప్రెడింగ్ గాస్పుల్? దేవుని యొక్క సువార్తను మనం ఇతరులకు చెప్తున్నామా? మనం రక్షింపబడ్డాం. మరి ఇంకా మనం పాపంలోనే మునిగి ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ నువ్వు పాపం చేసి ఉంటే నువ్వు సువార్త ఇతరులకు చెప్పవు. ఎందుకంటే దేవుడు ఫస్ట్ చిన్నపిల్లల నుంచి యవ్వన ప్రాయం నుంచి అడల్ట్ నుంచి ఓల్డ్ ఏజ్ కదండి. దేవుడు యవనస్తులకు ఇచ్చిన బాధ్యత ఏంటి? మీరు సువార్త ప్రకటించండి. హల్లెలూయా. మీ యొక్క భారం అంటే మీరు లేడీ వలె గంతులు వేస్తారు. హల్లెలూయా. ఇప్పుడున్నంత బలము కానీ మంచి జ్ఞానము కానీ కొంచెం అడల్ట్ ఏజ్ వచ్చినాక ఉండదు. సో మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అయ్యా, మేము ఇంత రక్షింపబడ్డాము, బాప్తిజం తీసుకున్నాము, మీ సన్నిధానంలో మాకు అనుగ్రహించారు, మా పాపమంతా కడిగి పవిత్రపరచుకో, మేము ఇతరులను ఏ విధంగా రక్షించుకోవాలో, ఆ యొక్క మార్గంలో ఏ విధంగా నడిపించాలో మీరు మాకు నేర్పించండి. మనకున్న రక్షణను ఇతరులకు మనం ఏం చేయాలి? తెలియజేయాలి. హల్లెలూయా. మొదటగా దేవుడు ఏం అనుగ్రహిస్తున్నాడు? మనకి రక్షణను అనుగ్రహిస్తున్నాడు. రెండవదిగా చూసుకున్నట్లయితే ఆశీర్వాదం అనుగ్రహిస్తున్నాడంట. ఎట్లా అనుగ్రహిస్తున్నాడు? 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. 1 Peter 3rd chapter 9th verse. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. హల్లెలూయా. ఏమనుంది అక్కడ వాక్యము? ఆశీర్వాదము అనుగ్రహించబడును. మీరు చేసే ప్రతి ఒక్కరు, మీరు ఎవరండి? ఆశీర్వదింపబడిన వారు, మీరు దీవించబడిన వారు గనుక మీరు రక్షణలోకి నడిపించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇతరులను మనం ఎప్పుడు క్షపించకూడదు. హల్లెలూయా. ఎల్లప్పుడూ మన నోట్లో నుంచి వారికి కీడు మాటలు రావద్దు. ఎల్లప్పుడూ మనం వారిని ఏం చేయాలి? అరే, ఆమె ఇట్లుంది, ఆమె అట్లుంది, ఆమె ఇంతగానం అవుతుంది. డోంట్ కర్స్ ఎనీవన్. హల్లెలూయా. ఒకవేళ నీ కూడా ఆ స్థితి రావచ్చు ఒక టైంలో. మనం అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరిని మనం అనొద్దు. జస్ట్ వెయిట్ అండ్ సీ. హల్లెలూయా. మనకు కూడా టైం వస్తుంది కదండి, రాదా? అందరికీ టైం ఉంది. సో ఇతరులకు మనం కీడు చేయొద్దు. నీకు ఆశీర్వాదం రావాలంటే ఇతరులకు ఎప్పుడు
కీడు చేయదు, ఎప్పుడు మేలు కోరాలని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. మనం ఆశీర్వదింపబడాలంటే మనం రక్షణ మార్గంలో నడిపింపబడ్డ వారం. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూ ఉన్నాం. కాబట్టి రెండవదిగా మనం ఏం చేయాలంట? మొదటిగా మనము రక్షించుకోవాలి, ప్రతి ఒక్కరికి స్వార్థ అనుగ్రహించాలి. రెండవదిగా మనం దీవించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎవరిని మనం శపించకూడదు, ఇష్టం వచ్చినట్టు మనం ఎవరిని అనొద్దు. దేవుడు మనని ఏ స్థాయిలో నుంచి ఈ స్థాయికి నడిపించాడో గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మూడవదిగా చూసుకున్నట్లయితే నీతి మహిమను అనుగ్రహించువాడు ఆయనే. హల్లెలూయా. ఏం అనుగ్రహిస్తాడంట? నీతి మహిమను. చూసుకుందామా? 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. హల్లెలూయా. కొంచెం కాలమే ఆయన ఏం చేస్తాడంట? ఏం చేస్తాడమ్మా? కొంచెం కాలమే శ్రమ కలుగుతుంది మనకి. ఈ లోకంలో ఉన్న వారికి, రక్షింపబడ్డ మనకి అపనిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇంకేమొస్తాయి? ఇతరులతోని దూషణలు వస్తాయి. రక్షింపబడ్డాం కదా, ఆశీర్వదింపబడుతున్నాం కదా. మరి నీకు నీతి మహిమ రావాలంటే, ఆ పరలోక రాజ్యంలో నిత్య వారసుడుగా తీర్చబడాలంటే నువ్వు ఏ విధంగా ఉండాలి? అన్నీ అనుభవించాలి. హల్లెలూయా. ఇక్కడ శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినా నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారిని విడవద్దు. హల్లెలూయా. ఒక ఆమె చాలా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మిందంట. ఆమె చాలా యవన ప్రాయంలోనే పాపము ఆమెని దేవునిలో ఉంటుందనేసి ఆమెకు సంబంధాలు రావడం ఆగిపోయిందంట. ఈమె ఎక్కువ భక్తి పరురాలు ఉంది, ఈమెను చేసుకుంటే మన కుటుంబాన్ని కూడా మార్చేస్తుంది అని అనుకున్నారంట. కానీ ఆమె విశ్వాసాన్ని, రక్షణను పోగొట్టుకోలేదు, ఆమె ఆశీర్వాదాన్ని పోగొట్టుకోలే, దేవుని మందిరానికి రాకుండా ఆగిపోలే. ప్రార్థన చేస్తూనే ఉంది. దేవుని యొక్క సేవకుడు వచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు అండి. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క కనుదృష్టి అంటే ప్రతి ఒక్క స్త్రీల మీద, ప్రతి ఒక్క పురుషుని మీద ఉంటుందంట. మనం ఏ విధంగా నడుస్తున్నాం? నీతిగల వస్త్రాలను మనం ధరించుకుంటున్నామా? మంచి అయిన మార్గంలో మనం నడుస్తున్నామా? మంచి ప్రవర్తన, మంచి జ్ఞానంతో ఇతరులను మంచిగా పలకరిస్తున్నామా? ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. దేవుని సన్నిధానంలో ఏదో వచ్చి దేవుని ఆరాధిస్తున్నావా? గాడ్ విల్ సీ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. హల్లెలూయా. నేను పైరూపాన్ని చూస్తానేమో, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మన హృదయరంతం ప్రతి ఒక్కటి ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. మనము హృదయపూర్వకంగా మరి ఇక్కడ వర్షిప్ అవుతా ఉంది, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. యు సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. హల్లెలూయా. నీ యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించాలి. అప్పుడు దేవుడు నీ యొక్క ఆత్మతో నింపబడతాడు. మేము కూడా యవనస్తులుగా ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మ కోసం కనిపెట్టి ప్రార్థన చేశాం. ఒంటరిగా మరి నేను, మధురిమ, ఇంకా ప్రభుజ్యోతి అని ఉంటుండే. మీకు యవనస్తులుగా ఉన్నారు కాబట్టి చెప్తున్నా. వచ్చి మరి ఆ ముచ్చట ఈ ముచ్చట కాకుండా సంఘానికి వచ్చి ఒక 1 hour జీసస్ మాకు అన్య భాషలు దయచేయి. హల్లెలూయా. అన్య భాషలు దయచేయి. నీ సన్నిధానంలో మేము ఏ విధంగా ఎదగాలి, ఉపవాసంలో ఏ విధంగా, ఎందుకంటే యవనస్తులను తొందరగా సైతాన్ టెంప్ట్ చేస్తుంది కదండి. మరి మీ దగ్గర నుంచి దొంగలిస్తామని చూస్తుంటుంది సమయాన్ని. ఏ విధంగా ఈ బిడ్డలన్నీ టైం వేస్ట్ చేయాలి? ఎగ్జాంపుల్, మనకు ఫోన్లో ఎంతసేపు టైం స్పెండ్ చేస్తారండి? అవర్స్ కదా, చెప్పలేం. ఫ్రమ్ మార్నింగ్ నుంచి, ఒక్కసారి ఇమాజిన్ యువర్ సెల్ఫ్, ఫ్రమ్ మార్నింగ్ 11 నుంచి నైట్ పడుకునే వరకు ఎంతమంది ఫోన్స్ పట్టుకొని దాని మీద కాన్సన్ట్రేట్ పెట్టి చూస్తాం? ఒక్కసారి చూసుకోండి. ఏమైనా వచ్చిందా, మెసేజ్ వచ్చిందా, కాల్ వచ్చిందా, ఏమైనా రీల్స్ వచ్చినా విల్ గోయింగ్ ఆన్ చెక్ చేస్తూ ఉంటాం. అదే మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు, ఎన్నిసార్లు బైబిల్ని మెడిటేట్ చేస్తున్నారు, ఎన్నిసార్లు కుటుంబాల్లో టైం స్పెండ్ చేస్తున్నారు, ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజులలో ఒక చిన్న బాబు ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఫ్యామిలీ అంతా కూర్చుంది, బాబుకు ఫోన్ ఇచ్చేసాం అనుకోండి. ఇచ్చేసి మరి ఆ చిన్న పిల్లగాడు, తల్లిదండ్రులు కంట్రోల్ చేయరు. ఏముంది ఆయన చేతిలో? ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ ఉన్నాక ఆయన చిన్నప్పటి నుంచి కొంచెం పెద్దగా అవుతాడు. ఇప్పుడే తల్లి కరెక్ట్ చేయకపోతే అతను ఏమవుతాడండి? పెద్దగా అయినాక ఆ ఫోనే పట్టుకుంటాడు, ఇంకా పెద్దగా అయినాక ఫోనే పట్టుకుంటాడు. ఆ కుటుంబంలో తినడానికి కూడా సమయం ఉండట్లేదు. ఏం చేస్తున్నాడు తను? ఫోన్ మీదనే కాన్సన్ట్రేషన్. ఫ్యామిలీ లవ్ ఏంటో తెలియట్లేదు.
తండ్రి ప్రేమ అంటే ఈ రోజులలో ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ లవ్ అంటే తెలియదు. ఎందుకంటే కుటుంబంతో సమయము గడపట్లే. హల్లెలూయా. మనం ఎప్పుడైతే కుటుంబంతో సమయం గడుపుతామో అప్పుడు దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడంట. మరి మనకిచ్చిన రక్షణను మనం పోగొట్టుకోవద్దు. హల్లెలూయా. మనకిచ్చిన రెండవది ఏంటిది? ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకోవద్దు. మూడవది నీతి మహిమను మనం పోగొట్టుకోవద్దు. హల్లెలూయా. నేను మీకు 3 విషయాలను నేను చెప్పాను ఈరోజు. రక్షణను పోగొట్టుకోవద్దు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు, నీతి మహిమను పోగొట్టుకోవద్దు. ఈ 3 దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి జీవితాలలో మనం ప్రార్థన చేస్తాం, అయ్యా మరి 2026లో ఈ 3 లక్షణాలు కలిగి, అయ్యా నేను ఒక్క ఆత్మనన్న సంఘానికి పట్టుకొస్తా, అయ్యా నేను ఒకరికన్నా సువార్త ప్రకటిస్తా, ఆ యొక్క ఆశీర్వాదం నేను పొందుకుంటా, నా కుటుంబాల్లో నేను నీతి మహిమ అనేది మరి నేను నా కుటుంబం పొందుకుంటాం, ఇతరులకు కీడుగా నేను మాట్లాడను అని ఎప్పుడైతే మనము యేసయ్య సన్నిధానంలో తీర్మానం చేసుకుంటామో దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మరి మనందరితో ఈ వర్తమానంతో మాట్లాడాడని నమ్ముచున్నాను. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.